ఇప్పుడు స్నేహితులు లేని కొంతమంది ఎంతమంది ఉంటారు, కొంతమంది ఏమైనా అరే నువ్వు కూడా దూకురా అని రాకపోయినా ఏంటంటే ఒక 10 మంది ఉంటే వాడిని ఏదో ఏలన చేసినట్టు వానికి ఏదో పురుకోపడ్డట్టు నాకు రాదా నేను దూకరా అని చెప్పి రాకపోయినా కొంతమంది రకరకాలుగా వాళ్ళను ఏలన చేసేవారు ఉంటాడు. ఏలన చేసేవాడు ఏం చేయాలి, సడన్గా వాడికి ఈత రావడానికి కొంతమంది చూపిస్తాడు. వాటర్ ఉన్న దాంట్లో దుంకి నీళ్ళలో పడేసి వాడు కొట్టుకుంటా ఉంటాడు. ఈతలో ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి అరే వాడు మునుగుతున్నాడు రా, వాడు మునుగుతున్నా వీడేమన్నాడు, వాడు అంత ఏది చేసినా వాడు కొట్టుకుంటా ఉంటాడు. నీళ్ళలో పడ్డానికి ఎట్లుంటుంది, నీళ్ళలో పడ్డానికి ఎట్లుంటుంది, వెళ్తూ ఉంటా వెళ్ళాడుతూ ఉంటాడు అనమాట. వెళ్ళాడినా కూడా ఆ మంచి ఈత వచ్చినానికి పొయ్యమని కాపాడంటే కూడా వాడి పని తిట్టి పోరాబడి సస్తారు అంటే కూడా వాడు కనిపి నాకు తెలియనే తెలియదు అన్నట్టు వాడు బేగా ఒంటి మీద కూర్చొని కొట్టుకొని ఇక అయిపోయాడు. ఎప్పుడైతున్నాడు అట్లున్నప్పుడు ధనామల దుంకి మళ్ళీ తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొని వస్తాడు, ఒకవేళ అదే పర్సన్ కొట్టుకొని పోయినప్పుడు వీని కూడా ముంచుతాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని మీద పడ్డప్పుడు మాత్రమే తప్పిస్తాడు. కానీ నాకు బలం ఉంది, నాకు ప్రార్థన శక్తి ఉంది అని అంటే అంటనా, సరే చెయ్యి, నువ్వు ఎన్ని రోజులు చేస్తావు చెయ్యి, ఎన్ని రోజులు నా మీద ఆధారపడి ఉంటావు అని చెప్పి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ ఈత మనం ఆయనకి నాకేం లేదు ప్రభా, నాకైతే చేత కాదు, ఇన్న నుంచి ఈ సముద్రం అనే నావ నుంచి నన్ను తప్పించుకోవడానికి నాకు చేత కాదు ప్రభా, ఇవన్నీ పరిస్థితులు చెందిన వాడిని కాబట్టి నీ రక్తంతో నన్ను కడుగు, మరి నన్ను రక్తంతో కడిగి యోగ్యమైన రీతిలో వలన చేయించుకు నీకు నా